మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక మారు ఆయన సన్నిధిలో ఇలాగున చేరి మనమందరము ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ సమయమందు ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతించి కనపరిచాము. అలాగే ఈ సమయమందు మనం దేవుని యొక్క లేఖనాలను ఆయన గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాము. అందరూ కూడా మన మనస్సులను, మన హృదయాలను, మన చెవులను దేవుడి యొక్క వాక్యానికి అప్పగించుకుందాము. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం విందాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పాత నిబంధనలోని భాగంగా దావీదు జీవితంలో నుంచి దావీదుకు ఉన్న హృదయము, దావీదుకున్న హృదయాన్ని, దావీదుకున్న మనస్సును కలిగి ఉండటం అనే దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. అంటే మనిషి వాస్తవంగా ఈ భూమి మీద ఉండేటప్పుడు కోరుకునేవి ఏంటంటే కీర్తిని, సంపదను కోరుకుంటాడు. అయితే చరిత్రలో మన జీవితం చాలా చిన్న జీవితం, కొద్ది జీవితం, క్షణికమైన జీవితం. ఇలాగ చరిత్రలో ఎంతోమంది అలాంటి గుర్తింపు కోసం చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి ఎవరు అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్పవాడు ఒక ఆయన భూమి మీద నివసించాడని చరిత్ర చెబుతుంది. అతని ప్రపంచాన్నే జయించాడు, గ్రీకు మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే అతని దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరంటే డయోజెనస్ అనే ఒక ఆయన అతని దగ్గర తాత్వికుడు పనిచేసేవాడు. అతడు అలెగ్జాండర్ అడిగే ప్రతి ప్రశ్నకి మంచి సమాధానాలు ఇచ్చినప్పుడు అలెగ్జాండరు ఒక మాట అతనితో అన్నాడట. ఏమన్నాడంటే, మెచ్చుకొని నువ్వు ఏం కోరుకుంటావో అది నేను నీకు ఇస్తానన్నాడటండి. అప్పుడు ఇస్తానంటే ఆ తాత్వికుడు ఒక కోరాడు. ఏం కోరాడంటే, అయ్యా నాకు అమరత్వంలో చిన్న భాగం కావాలని అడిగాడట. అమరత్వం అంటే పరలోకంలో, నిత్యత్వంలో చిన్న భాగం కావాలన్నాడట. అప్పుడు రాజుగారికి లేకపోతే చక్రవర్తి దగ్గర ఈ భూమి మీద ఏవి కావాలంటే అవి ఇవ్వగలడు, కానీ అమరత్వాన్ని ఏమి ఇవ్వగలడు? చిన్న భాగం, చిన్న పార్ట్ ఇవ్వమన్నాడట. అప్పుడు అలెగ్జాండర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అది నేను ఇచ్చే బహుమానం, నేను ఇవ్వలేను, ఆ బహుమానాన్ని నాది కాదన్నాడట. అంత కీర్తి, అంత సంపద సంపాదించిన ఈ భూమి మీద ఉన్న మనుషులు కేవలము పరలోకంలో చిన్న స్థలం కావాలన్నా ప్రపంచ చక్రవర్తి అయిన అలెగ్జాండర్కి సాధ్యం కాదు. కానీ యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే, నేను మీకోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళా వస్తాను, మీకు ఆ పరలోకంలో స్థలం ఇస్తానన్నాడు. కేవలము ప్రభువారికి అది సాధ్యం. కావున ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటంటే, ఒక క్షణమైనా దాన్ని అనుభవించగలిగే సామర్థ్యము ఆయనకి లేదు, అందులో కూర్చొనే శక్తి ఆయనకి లేదు. కానీ ఇక్కడ భూలోకాన్ని అంతటినీ జయించడానికి అలెగ్జాండర్ ఎంత శ్రమపడి ఉంటాడు ఏండి? ప్రపంచ చక్రవర్తి అవ్వాలంటే అదేమైనా మాటలా? అంత కీర్తి, ఎంత కీర్తి వచ్చిందంటే చాలా కీర్తి వచ్చింది. అయితే మానవుల యొక్క జ్ఞాపకాల్లో నేను శాశ్వతంగా మిగిలిపోవాలని అందరూ అనుకుంటారండి. నన్ను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకులు, నా కూతుర్లు నన్ను మర్చిపోకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత శ్రమ పడినా వాళ్ళందరూ మర్చిపోతారా? మర్చిపోరా? ఎందుకు మర్చిపోరు? గాంధీ తాతని ఎంతమంది గుర్తుంచుకున్నారు? భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున అతనికి ఒక ఫోటో పెట్టి పూలదండేసి చేతులు దులిపేసుకుంటే అయిపోయింది, అంతే. ఈ భూమి మీద ఇలాంటి కీర్తులన్నీ తాత్కాలికమైనవి. కావున నువ్వు ఎంత ప్రయాసపడి ఎంత చేసినా కూడా శ్రీనివాస రామానుజం అతను ఒక మ్యాథమెటిషియన్, అతన్ని డిసెంబర్ 22వ తేదీన పూలదండ వేసి సెల్యూట్ చేసేస్తారు, అయిపోయింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ డే రోజున చేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణను సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే రోజున పూజిస్తారు. అలాగ ప్రతి ఒక్కరూ ఒక దినాన్ని పెట్టుకొని ఆ దినమున
ఏదో 2 మాటలు ప్రసంగం చేసేస్తే దిగిపోతారు, అయిపోయింది. కాదు. నువ్వెంత ప్రయాసపడి ఈ భూమి మీద ఎంత కీర్తి సంపాదించినా అసలు పరలోకంలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. నిత్య కీర్తిని మనం సంపాదించుకోవాలి. అలాంటి కీర్తిని సంపాదించుకున్న ఒక వ్యక్తి ఎవరంటే దావీదు. అది విషయం. దావీదు అనుభవించిన వారిలో, అంటే వాస్తవంగా దావీదు ఎలాగా అలాంటి వాడయ్యాడో, ఒక గొర్రెల కాపరి అయి ఉండి ఎలాగయ్యాడో మనము ఈరోజు ఆయన జీవితం ద్వారా చూడబోతున్నాం. మన పాఠం ఏం పేరంటే దైవభక్తి గల హృదయము. అంటే దావీదులో ఉంది అది. దైవ భక్తి గల హృదయంతో మనం నిత్య కీర్తిని సంపాదించుకోగలం. దైవ భక్తి గల హృదయము అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దీన్నే దైవకమైన హృదయము అని అనొచ్చు. ఇది ఎవరిలో కనబడుతుందంటే దావీదులో ఉంది. దావీదులో ఉందని చెప్పడానికి 2 వచనాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడే చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 14వ వచనంలోని, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలోని, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలోని, కొత్త నిబంధనలోని పాత నిబంధనలో ఒకసారి ఎలా దైవభక్తి గల హృదయం ఉంది అనేది మనం చూడబోతున్నాం. నేను చదువుతున్నాను. 13:14 ఇలా ఉంది: యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఎవరిని కనుగొన్నాడు? తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. అంటే సందర్భం తెలియాలి. మొట్టమొదట ఇశ్రాయేలుకి రాజు ఎవరు? సౌలుని దేవుడు తొలగించేసి దావీదుని ఎన్నిక చేసుకోబోతున్నాడు. ఆ సమయంలో సమూయేలు సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, సౌలు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. అంటే తన చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి? దావీదు గురించి. దావీదుకున్న స్వభావం ఏంటంటే దేవుణ్ణి వెదికేవాడు. దేవుణ్ణి వెతుకుతాడు ఆయన. దేవుణ్ణి వెదికే మనస్సు గలవాడు. రెండో మాట మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. 2 మాటలు. పాత నిబంధనలో చెప్పబడిన మాట, కొత్త నిబంధనలో చెప్పబడిన మాట. నా ఇష్టానుసారమైన మనుషుడు. కాబట్టి దేవుడి యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం ప్రకారంగా ఆ మనస్సు నడుస్తుంది. అలాగే దేవుడి ఇష్టాన్ని ఎప్పుడు నెరవేర్చే ఆలోచనతో ఈ భూమి మీద దావీదు బ్రతికాడు. అందుకే నిత్య కీర్తిని సంపాదించుకున్నాడు. ఆయన హృదయము దైవభక్తి గల హృదయము. ఆ హృదయాన్ని గురించి మనం చదువుతున్నాం ఇప్పుడు. ఏంటి ఆ దైవభక్తి గల హృదయంకున్న లక్షణాలు ఏంటో మనం చరిత్రను చూసి మనం నేర్చుకోబోతున్నాం. అంటే దావీదు చరిత్రను మనం చదువుకోవాలి. దావీదు చరిత్రను మనం చదివినప్పుడు కొన్ని అధ్యాయాల్లో దావీదు ఎలా వ్యవహరించాడో చూడొచ్చు. మొదటిగా మనం ఏం చూడబోతున్నామంటే, దావీదులో ఉన్న ఆ దైవభక్తి గల హృదయంలో మొదటి లక్షణం ఏంటంటే, దావీదుకి బాధింపబడిన వారి పట్ల అక్కర గలవాడై ఉన్నాడు. నెంబర్ వన్ పాయింట్. దావీదు బాధింపబడు వారి పట్ల అక్కర గలవాడై ఉన్నాడు.
కోరిక అవసరం. అక్కర గలవాడై ఉన్నాడు, గలవాడై ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము అంతా మొదటి సమూయేలు గ్రంథంలోనే ఉంటాయి విషయాలన్నీ. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ సందర్భాన్ని తీసుకున్నాం. ఇక్కడ సందర్భం ఏమిటంటే, దావీదు మనకి ఏ అధ్యాయంలో కనబడతాడంటే మొట్టమొదట 16వ అధ్యాయంలో కనబడతాడు. 17వ అధ్యాయంలో గొలియాతు యుద్ధం చేసిన తర్వాత అతనికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు వచ్చిన తర్వాత దావీదును, అప్పుడున్న రాజు ఎవరు? సౌలు. సౌలుకి అతని మీద చాలా అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది. అతను ఏమనుకుంటాడంటే చంపేయాలనుకుంటాడు. 18వ అధ్యాయంలో నుంచి ప్రారంభం చూడండి. 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో స్త్రీలందరూ కూడా గొలియాతును చంపేసిన తర్వాత వాళ్ళు పాట పాడుతారు దావీదు మీద. ఏమని పాట పాడుతున్నారు చూడండి. 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏం అతడు తీసుకొనగలడు అనుకొనిను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ 9వ వచనం నుంచి స్టార్టింగ్ అయింది. అక్కడి నుంచి ప్రారంభించాడు వేటాడడం. ఎవరిని? దావీదునండి. అది విషయం. అంటే దావీదుని ఎలాగైనా చంపేయాలి, అది సౌలు యొక్క టార్గెట్. రాజుగారి యొక్క ఆలోచన ఏంటంటే చంపాలి అతన్ని, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఇది దావీదు పట్ల అతనికి ఉన్న ఆలోచన. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే, మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ దావీదు ఉన్నాడు. దావీదు ఇతను. దావీదుని ఎవరు తరుముతున్నారు? సౌలు తరుముతున్నాడు. సౌలు ఒక్కడే కాదు, అతని సైనికులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు సౌలు ఆలోచన అంతా దావీదు మీదే ఉంది. ఇప్పుడు సౌలు ఎవరికి రాజుగా ఉన్నాడు? ఇశ్రాయేల్ రాజు అయిన. జాగ్రత్త చూడండి అందరూ కూడాను. ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? సౌలుది. సౌలు రాజు కదండి, రాజే కాపాడాలి ఇశ్రాయేల్ని. అది ఇశ్రాయేల్ ఉన్నారు. అప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈ ఇశ్రాయేళ్ళు మొత్తం అంతటా ఉన్నారు. ఒక ప్రాంతం కెయీలా అనే ప్రాంతంలో కొంతమంది ఇశ్రాయేల్ ఉంటే, ఈ ప్రాంతం మీదకి ఫిలిస్తీన్లు అనేవారు యుద్ధానికి వస్తున్నారు. జాగ్రత్త గమనించండి. ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు శత్రువులండి. మీకు ఇది అర్థమైతేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. దావీదు రాజు, సౌలు రాజు, ఇశ్రాయేల్ రాజు అయినా. దావీదు అభిషేకించబడ్డాడు, కానీ ఇంకా రాజు కాలేదు. సౌలు దావీదుని తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు? ఏం చేద్దామని? అతన్ని పూర్తిగా నాశనం చేసేయాలి, చంపేయాలి, అతను లేకుండా ఉండాలి. ఇది ఇతని ఆలోచన. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఇతను వెంటాడుతూ ఉన్నాడు. ఇదే సమయంలో ఫిలిస్తీన్లు అనేవారు ఇశ్రాయేల్ మీదకి, కెయీలా ప్రాంతంలో ఉన్న వారి మీదకి వాళ్ళు వచ్చారు. వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోవాలని, నాశనం చేయాలని వాళ్ళు వచ్చారు. అప్పుడు వెంటనే సౌలు ఏం చేయాలి? దావీదుని విడిచిపెట్టి వెంటనే ఎవరి మీదకి వెళ్ళాలి? ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకంటే నా ప్రజల ముందు కాపాడుకోవాలని ఆలోచన ఎవరికి ఉండాలి? సౌలుకు ఉండాలి. అంతే, ఉండాలి. కానీ తన ఆలోచన అంతా కూడా ముందు ప్రజలు కాదు, ముందు ఇతను ఉండకూడదు. అది విషయం. ఈ విషయము దావీదుకి 23వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 1వ వచనం చదవండి, ఏమైనా ఉందో. తర్వాత ఫిలిస్తీన్లు దేని మీద? కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని ఎవరికి వినబడింది?
ఇప్పుడు ఇతనికి వినబడింది. గమనించండి, ఇతను విన్నాడు. రాజుగారికి అలాగా తెలుసు, కానీ కేయిలా మీద పడ్డారనే సంగతి ఇతనికి వినబడింది. వినబడిన అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ సరిహద్దు పట్టణాల గురించి, అంటే అక్కడ అది పట్టణము. అప్పుడు వినబడిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు 2వ వచనం. దావీదు హతము చేయుదునా అని దావీదునకు సెలవిచ్చును. అప్పుడు దావీదు ఈ పారిపోతున్న కాలంలో కొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అప్పుడు ఆయన దగ్గర కొంతమంది సైన్యం కూడా ఉన్నారు, కొంతమంది. అప్పుడు ఈ సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదు దగ్గర ఉన్న సైన్యం వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ మీదకి వీళ్ళు తీసుకొని వెళ్ళి ఇతను వెళ్తున్నాడు ఇలాగా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి. అది విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా మనం పాఠం ఏం ఆలోచిస్తున్నామంటే, వాస్తవంగా దావీదుకి అప్పటికే ఎవరు వెంటాడుతున్నారని చదువుతున్నాము? సౌలు వెంటాడుతున్నాడు. అదే సమయంలో ఎంతగానో వెంటాడుతున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు యొక్క ఆసక్తి ఏంటంటే, అక్కర ఏంటంటే, నేను ఆ ప్రజలకు సహాయపడాలి. ఏ ప్రజలకు? నా ప్రజలకు నేను సహాయపడాలి. అంటే ఆ ప్రజలకు సహాయపడేలా అతన్ని పురుకొల్పిన హృదయము దైవికమైన హృదయము, అంటే దైవభక్తి గల హృదయము. వాస్తవంగా చూడాలంటే మనం అక్కడ చూసినట్లయితే సామాన్య మనుషుడు ఎవరైనా మనం చూసినట్లయితే, నన్ను ప్రస్తుతము సౌలు వెంటాడుతున్నాడు కాబట్టి నేను ఇతన్ని చంపాలనుకోవాలి, అంతే కదండి. నన్ను ఇతను వెంటాడుతున్నాడు, ఇతని మీద పగ తీర్చుకోవాలి. ఎవరికో కష్టం వస్తే ఇప్పుడు వాళ్ళ సంగతి నాకెందుకు అని ఎవరు ఆలోచిస్తారు? సామాన్యుడు ఆలోచిస్తారు. నేను కష్టంలో ఉన్నాను, నా కష్టంలో ఉండేటప్పుడు ఎవరో వచ్చి పలానా వాళ్ళు కష్టంలో ఉన్నారంటే ఏమంటాను? వెంటనే ఈ కష్టాన్ని పక్కన పెట్టి ఆ కష్టంలోకి వెళ్ళి పాలు పంపులు పొందుకుంటానా? అది పాలు పంపులు పొందుకుంటానా? మా అబ్బాయికి జ్వరం, టైఫాయిడ్, ఇంకొకరు ఎవరో ఊరి నుంచి పలానా ఊరి నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా మీది విజయనగరం పెద్దపట్నం, నేను సాలూరు నుంచి వస్తున్నాను, అక్కడ హాస్పిటల్లోని మా అబ్బాయిని చేర్చాలనుకుంటున్నాను, ఒక్కసారి కాంప్లెక్స్కి వస్తారా అని అంటే నువ్వేమంటావు? మీ అబ్బాయిని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతావు కదా. అలా ఎవరైనా ఆలోచిస్తారా? ఇక్కడ ఇతనికి సమస్య చిన్న సమస్య కాదు, ఇతని ప్రాణం మీద సమస్య. ఇతన్ని చంపడానికి ఇతను వెంటాడుతున్నాడు. ముందు ఈ సమస్యను పరిష్కరించుకోకుండా, తన కష్టంలో నుంచి బయటకు రాకుండా, మరొకరు ఎవరో కెయిలా ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు ఇబ్బందులో ఉన్నారు రాశాను కదా, బాధింపబడుతున్నారు అనే సంగతి అతనికి తెలిస్తే పోనీలే నా ప్రాణం అతను తీస్తాను అంటున్నాడు కదా, చూద్దాము, ముందు బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ముందు ఆ బాధను తీర్చుదామనే హృదయము దైవభక్తి గల హృదయము. అదే విషయం. ఎవరైనా మనం కష్టంలో ఉండేటప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేసి మేము కష్టంలో ఉన్నామని చెప్తే మీరు ఎలా స్పందిస్తారు? మనం ఎలా స్పందిస్తాము? దీనికి చిన్న ఉదాహరణ, మొన్న ఎవరండి అతని పేరు, వినయానందం గారు చనిపోయిన రోజుకి అతని గురించి కొంతమంది జ్ఞాపకాలు చెప్పారు. ఒక సంఘటన ఏంటంటే, అతనికి డయాలసిస్ అవుతుంది. అప్పుడు అతని మెడ మీద ఇక్కడ 2 గాయాలు పెట్టి 2 హోల్స్ పెట్టి వాటిలో నుంచి పంపిస్తారు. అతను చాలా కష్టంలో ఉన్నారు, మంచం మీద కూర్చుని లేకపోతే ఒక చైర్ మీద కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక సువార్తికుడు వెళ్ళి, అయ్యా మీకు ఇలాగ వచ్చిందా, పరిస్థితి బాగలేదా అంటే, బాబు నువ్వు ఎలాగున్నావు, మీ సేవ ఎలా జరుగుతుందని. అప్పుడు ఇతను అంటున్నాడు, అయ్యా మాకు ఇక్కడ
మేలోని 2 రోజులు సువార్త సభలు ఉన్నాయంటే అప్పుడు వెంటనే ఆ కష్టంలో కూడా ఒక 2,000 రూపాయలు తీసుకొని, ఇదిగో మీరు సువార్త అంటున్నారు కదా, దీనికి వాడండి అని ఇచ్చాడటండి. అది కష్టంలో ఉన్నవారిని కూడా మరొక కష్టంలో ఉన్న వ్యక్తి ఆదుకోవడం అంటే మాటలా? అది దైవభక్తి గల హృదయం అంటే. నువ్వేమనుకుంటాం, మనమేమనుకుంటాం, మేము ఎప్పుడు కష్టాల్లో ఉన్నామండి, మాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుందని మనం అనుకుంటాం. కానీ కష్టంలో ఉన్న దావీదుకి కెయీలా ప్రాంతం మీదకి ఫిలిస్తీన్లు అనేవారు వచ్చి వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి నష్టం చేస్తున్నారు, ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారనే వార్త వినబడగానే తాను ఆల్రెడీగా ఇబ్బందిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, తను చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అసలు మామూలు ఇబ్బంది కాదు. అతను సౌలు అప్పటికి కొంతమంది సైనికులు పట్టుకొని అతను మొత్తం ఆ అరణ్యం అంతా, ఆ అడవంతా తిరుగుతున్నాడు, ఇతడు దొరికితే చంపేద్దామని. ఇలాంటప్పుడు ఇతని కష్టాన్ని మర్చిపోయి, ఇతని కష్టాన్ని పక్కన పెట్టి ఇంకొకరు బాధపడుతున్నారనే సంగతి వినగానే అక్కడికి వెళ్ళిపోయి వారికి సహాయం చేద్దామనుకునే హృదయము దైవభక్తి గల హృదయం. అది నాకు బాగుంటే నేను హెల్ప్ చేస్తాను అనటం వేరు, నాకు బాగోకపోయినా ఎవరికైనా సహాయం చేస్తాను నేను అనే హృదయం మనకు రావాలి. అది సామాన్య వ్యక్తులకి, దైవభక్తి గల హృదయం గల వ్యక్తులకి తేడా. ఇక్కడ సంగతి ఆలోచన చేసినట్లయితే బాధింపబడిన సహోదరుల పట్ల అతడికి ఏ హృదయం ఉండటం వల్ల సహాయపడదాం అనుకుంటున్నాడు? ఆ హృదయం ఉండటం వల్ల, దైవభక్తి గల హృదయం. అంటే లక్షణం ఏంటంటే ఇక్కడ సంపూర్ణంగా తన యందు ఏదైతే అక్కరుందో, అవసరత ఉందో ఏమాత్రమును కూడా కనబరచకుండా నేను ఇతరులకు ఏదైనా సహాయం చేద్దాము, నేను ఆల్రెడీ అవసరతలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నా ప్రాణం ఇంకొకరు తీయ చూడడానికి చూస్తున్నారు, నా ప్రాణం పోతే పోని ఇంకొకరి ప్రాణం కాపాడుదాము అనుకునే మనస్సు, హృదయమే దైవభక్తి గల హృదయము. అది దైవభక్తి గల హృదయం. దావీదుకు అలాంటి మంచి హృదయం గలవాడు. అందుకే దావీదు గురించి తన చిత్తానుసారమైన మనసు గలవాడని, నా ఇష్టానుసారమైన మనుషులని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు చెప్పుకోవటం లేదు, అది ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అప్పుడు 5వ వచనం చదవండి, 23:5 ఏమైందో? వెళ్ళాడు, ఓడిపోయాడా, గెలిచాడా, రక్షించాడా, రక్షించలేకపోయాడంటే చదవండి ఏమనుందో 23:5. జనులను ఎక్కడికి వెళ్ళారు? కెయీలాకు వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను కెయీలా కాపురస్తులు రక్షించింది. ఇతనే ఆపదలో ఉన్నాడు. ఇతనుకున్న ఆపద ఏంటంటే రాజుగారి చేత తరం పడుతున్నాడు. ఇతని ప్రాణానికే గ్యారంటీ లేదు, ఇతని ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఇతని ప్రాణాన్ని పక్కన పెట్టేసి నా అవసరత పర్వాలేదులే, నేను పక్కన పెట్టుకుంటాను, ముందు వెళ్ళి కెయీలా వారి ప్రాణాలు కాపాడుతానని సహోదరుల పట్ల అలాంటి ప్రేమను కలిగి అలా కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. అది దైవభక్తి గల హృదయము. ఏమండి? కాబట్టి బైబిల్లో కొత్త నిబంధనలో కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని ఒక మాట చదువుదాం. అంటే తనకు అక్కరున్నా కూడా తన అక్కరయందు ఏమాత్రము లక్ష్య పెట్టకుండా ఇతరులకు సేవ చేయడానికి ఆలోచించే హృదయము దైవభక్తి గల హృదయము. తన అక్కర గురించి ఆలోచించకుండా ఇతరులు అక్కర గురించి ఆలోచించి వాళ్ళకి సేవ చేయాలని, వాళ్ళని కాపాడాలని ఆలోచించే హృదయము దైవభక్తి గల హృదయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో కొత్త నిబంధనలో చెప్తున్నాడు, కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు. మనం చర్చకు వచ్చినప్పుడు నాకంటే సునీలు యోగ్యుడు, నాకంటే
నా క్రాంతి యోగ్యుడు, నాకంటే శేఖర్ గారు యోగ్యులు, నాకంటే దానియేలు గారు యోగ్యులు అనే భావంతో నేను ఉండాలి. అలా ఉండేటప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయగలుగుతాను. నేను అతిశయించినప్పుడు ఏమీ చేయలేను. కానీ వాస్తవంగా నా ప్రాణం కన్నే అమ్మ ఇటు చూడండి, నా ప్రాణం కన్నా కైలా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం అనుకున్నాడు ఆయన. అండి, ప్రాణం కన్నా తన ప్రాణం పోతుందేమో, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా సౌలు వచ్చి నన్ను చంపేస్తే. కానీ నా ప్రాణం కన్నా కేయలా కాపురస్తుల యొక్క ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, బాధలో ఉన్నారు. నేను ఎలాగైనా వారికి సహాయం చేయాలనుకొని అలా సహాయం చేయటానికి ప్రేరేపించింది కదా ఆ హృదయము దైవభక్తి గల హృదయము. అది దైవభక్తి గల హృదయం. అర్థమైందండి? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక. ఏ కార్యాలు? సొంత కార్యాలు మాత్రమే గాక. ఎవరి కార్యాలు అన్నాడు? ఇతరుల కార్యం. ఇక్కడ సొంత కార్యం ఏంటి? దావీదు తనను తాను కాపాడుకోవడం. ఇతరుల కార్యం ఏమిటి అమ్మా? ఇతరుల కార్యం ఏమిటి? తాను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కైలా కాపురస్తులను కాపాడటం. ఇప్పుడు అలాగే ఈ భూమి మీద ఎంతోమంది బంధింపబడి ఉన్నారు, బాధింపబడుతున్నారు, సాతాను యొక్క కోరల్లో ఉండిపోయారు కదా. వాళ్ళ గురించి ఏమైనా బాధ నాకుందా? ఏమైనా బాధ ఉందా నాకు? భౌతికంగా బాధపడినా, ఆత్మీయంగా బాధపడుతున్నా వారిని కాపాడవలసిన బాధ్యత ఎంతసేపు నా సొంత పనేనా? అది దైవభక్తి గల హృదయమేనా? ఖాళీ లేకుండా మనం భూమి మీద ఎంతో కీర్తిని నేను అంటాను, నీ పిల్లల పిల్లలకి ఎంతో చేస్తున్నావు కదా, కొద్ది రోజులు అయిపోయిన వెంటనే నిన్ను మర్చిపోతారు. వెంటనే ఏమి గుర్తుంచుకోరు వాళ్ళు. నీ బాధ్యత నిర్వర్తించుతున్నావు, మంచిదే. కానీ అదే ముసలితనం వచ్చినంత వరకు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులారా. మనం అందుకే చర్చకు వస్తున్నాం. ఎలాంటి హృదయాన్ని సంపాదించడానికంటే నన్ను అలా ప్రేరేపించాలి, నన్ను అలా మోటివేట్ చేయాలి నా హృదయం, నన్ను నడిపించాలి ఆ విధంగా నా హృదయం. దావీదుని అలా నడిపించుతుంది ఆయన హృదయము దైవభక్తి గల హృదయము, దేవుళ్ళ లాంటి హృదయం కలిగి ఉన్నవాడు దావీదు. అందుకే మనం చూస్తున్నాము 4వ వచనంలో, మీరు మీ సొంత కార్యములనే గాక, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యము కూడా చూడవలెను. చూసేటప్పుడు ఒక గమనిక ఏంటంటే, కక్ష చేతనను వృధా నేను కాబట్టి చూశానని చెప్పమాకు ఎవరికి. ఇప్పుడు కేయిలా కాపాడినందుకు అతనిలో ఉన్న హృదయం అలాంటిది, కాపాడాలంతే. అక్కడ నా ప్రాణం పోయినా పర్వాలేదు అని వెళ్తున్నాడు తప్ప ఏదో గొప్ప కోసం ఆయన వెళ్ళటం లేదు. ఆయన సహోదరులు కాబట్టి వెళ్తున్నాడు. అదే విషయం. కక్ష చేత నేను వృధా. కొంతమంది పని చేస్తారు, ఏదో కక్షతో చేస్తారు, కొంతమంది అతిశయంతో చేస్తారు, నేను చేస్తున్నాను అని తెలియడానికి. నో, అలా చేయకు. ఎప్పుడు కూడా నువ్వు ఏది చేస్తున్నా, ఒక్కొక్క డబ్బులు పెట్టినా కూడా నువ్వు అలా చేయకు. నీకేదో అతిశయం కోసం చేయకు, నేను కాబట్టి నీకు చేశాను. నో నాయనా, నన్ను వాడుకున్నావు నువ్వు, ఇప్పుడు నన్ను ఏదో చిన్న పాత్రగా వాడుకుంటున్నా తప్ప నాలో ఏముంది గొప్పతనం అనుకొని ప్రతి మనిషి ఆలోచించాలి. అది దైవ హృదయం ప్రేరేపిస్తుంది. ఇక్కడ పరిస్థితిని గమనించండి. రాజుగారు ఇతన్ని వెంటాడుతున్నారు, రాజుగారు ఇతన్ని అనుసరిస్తున్నారు. సౌలు సామాన్యుడు కాదు, సౌలు బాగా యుద్ధం తెలుసున్నవాడు. దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆ దినాల్లోనే ఒక వార్త వినబడింది. అతడి యొక్క అక్కరను మర్చిపోయి, అతడి యొక్క అక్కరను పక్కన పెట్టేసి, నా 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 తతంగం తర్వాత చూసుకుందాం, ముందు నా సహోదరుని కాపాడాలని పరుగున వెళ్ళిపోయాడు కదా. అలాంటి హృదయము దైవభక్తి గల హృదయము అది. అందుకు ఆయన నిత్యకీర్తిని సంపాదించుకున్నాడు. అందుకు అలాంటి సాక్ష్యాన్ని పొందాడు. ఎవరు పొందారు? దావీదును అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సమూయేలు ద్వారా. తర్వాత మరొక సంగతి ఏంటంటే, 1 కొరింథీ పత్రికలోని ఇందాక కంఠస్థ వాక్యం చదవకముందు మరొక వచనం చదువుదాము. కొరింథీయులు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చదవండి. ఎవడును
ఏమన్నాడు? అందరూ అందరూ చదవండి, స్త్రీలు కూడా బైబిల్లో చూడండి ఏమని ఉందో. ఎవడును తన కొరకే కాదు, తన కొరకే కాదు, మరి ఎవరి కొరకు? ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకునే వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, దావీదు తన కొరక, కెయీలావాసుల కొరక? ఎవరు మేలు చూసుకుంటున్నాడు ముందు? అమ్మ ఇటు చూడండి, ఎవరు మేలు చూస్తున్నాడు ముందు? తన మేలు చూసుకుంటున్నాడా, ఎదుటివారి మేలు చూస్తున్నాడా? అందుకే రాస్తున్నాడు కొత్త నిబంధనల పరిశుద్ధాత్ముడు, ఎవరైనా సంఘంలో చేర్చబడితే, చర్చిలోకి వస్తే, చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా సంపాదన, వ్యాపారాలు, వృత్తులు అంతా దోచుకోవాలనే వృత్తి ప్రవృత్తి మనకు ఉండకూడదు. క్రిస్టియన్ లైఫ్ అది కాదు. క్రైస్తవుడు అన్నవాడు తన కొరకు మాత్రమే పాటుపడేవాడు కాదు. క్రైస్తవ్యం అది చెప్పటం లేదు. అందుకు అంటున్నాడు, ఒకడు తన కొరకే కాక ఎదుటి వారికి ఏం చేయాలటండి? మేలు చూసుకోవాలి. నేను ఈ గత వారంలో ఎవరికైనా మేలు చేశానా? నా డబ్బులు 100 రూపాయలు ఎవరికైనా ఇచ్చానా? నేను ఎవరికైనా హెల్ప్ చేశానా గత వారంలో? అది దైవ భక్తి గల హృదయము. ఎవరైనా ఆపదలో ఉంటే నేను ఏమైనా హెల్ప్ చేశానా? ఎవరైనా పిల్లలు ఫీజు కట్టుకోకపోతే ఒక పుస్తకమైనా కొని ఇవ్వగలుగుతున్నానా? ఒక పెన్నైనా కొని ఇవ్వగలుగుతున్నానా? ఎవరైనా విడో ఉంటే ఒక డబ్బులు ఎవరికి తెలియకుండా డబ్బులైనా ఇస్తున్నానా? ఏదైనా హెల్ప్ చేయగలుగుతున్నానా నేను? నా హృదయం అలా మారిపోవాలి. అది దైవభక్తి గల హృదయము. అలాంటిది కీర్తిని తీసుకొస్తుంది, నిత్య కీర్తిని తీసుకొస్తుంది. అంతే తప్ప నేను వస్తున్నాను, అందరూ వేస్తున్నట్టుగా వేసి వెళ్ళిపోతున్నాను, ఏది చూసుకుంటాడు అనుకుంటే, అలాంటి హృదయము బయట ఉన్న వారికి కూడా ఉంది. నిన్న ఆ ఎదురింటి వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఎన్నోసార్లు వచ్చి భోజనానికి రండి, భోజనానికి రండి, భోజనానికి రండి ఎంతోమంది పిలుస్తారు. బయట ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ చేయవలసిన వారమే మనమున్నాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కెయీలా కాపురస్తులను రక్షించటంలోని తన మేలు, తన ప్రాణం కాపాడుకోవడం కన్నా ఎదుటివారి ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఎదుటివారు శ్రమలో ఉన్నారు, నేను శ్రమలో ఉన్నాను. నా శ్రమ ముందు కాదు, వారి శ్రమలో నుంచి నేను విడుదల చేస్తే దేవుడు నన్ను శ్రమలో నుంచి విడుదల చేస్తాడు. దైవ నియమం అది, దైవ నియమం. చాలామంది అంటుంటారు, ఎలాగంటారు, మాకే కష్టాలండి, మేమేం చేయగలుగుతామని. ఎప్పుడు చెప్తారు తెలుసా అండి? చర్చికి వచ్చిన మొదట్లో నుంచి చర్చికి వెళ్ళిన చివరి వరకును, చనిపోయినంత వరకు కూడా జీవితాంతం కష్టము శ్రమలో ఉన్నాం. మరి ఎవరి గురించైనా ఎప్పుడైనా మాట్లాడుతావా? ఏ సహోదరి ఎలాగుందండి, సహోదరుడు ఎలాగున్నాడండి, ఆ పలానా వాళ్ళు ఎలాగున్నారండి, ఆ పిల్లడు సేవకు వచ్చాడు కదా, సమర్పించుకున్నాడు కదా, అతని పూట ఎలా గడుస్తుందని ఎప్పుడైనా అడుగుతావా? నువ్వు అడుగుతావా? దైవభక్తి గల హృదయం అడుగుతుంది, ప్రేరేపిస్తుంది. అలాగా ప్రాణానికే అతను లెక్క చేయలేదు, వెళ్ళిపోతున్నాడు. కంఠస్థ వచనం చదువుకున్నాం కదా, చూడండి. మనము సంఘము శరీరంలో అవయవాలు ఉన్నాయి. అవయవాల గురించి ఇప్పుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడు? 12వ అధ్యాయంలో 24వ వచనం నుంచి, మన శరీరంలో ఎలాగైతే అవయవాలన్నీ ఉన్నాయో అవయవాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఎలాగుంటుందో చెప్తున్నాడు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించడం అంటే ఏంటండి? పరామర్శించడం అంటే ఏంటి చెప్పండి? మనకి పరామర్శించడం అనే పదం కొత్త నిబంధనలో ఉంది. ఎక్కడ తెలుసండి? మంచి సామరీయుడి కథలోని ఆ కొట్టబడిన ఆ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అతడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అతనికి ఏదో పని ఉంది, కానీ ఆయన పనిని ఆపేశాడు. నేను పని తర్వాత చూసుకుందాం, ముందు ఈ కొట్టబడిన వ్యక్తి ఎవరో చూద్దాము. అయ్యో, ఇతను నేను ముట్టుకోకూడదు కదా, ఇతనికి నాకు సంబంధం ఏంటి అనుకోకుండా దగ్గరికి వెళ్ళాడు, చూచాడు, గాయాలు చూశాడు, గాయాలకు నూనె రాశాడు, ద్రాక్షరసం పట్టించాడు, గాడిద పిల్ల మీదకి ఎక్కించాడు, పూటకొల్లవాని ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు, రాత్రంతా అతనితోనే ఉన్నాడు, సమయం అంతా గడిపాడు. ఒక దేనారం ఇచ్చాడు, పూటకొల్లవానికి ఇచ్చి, నేను మళ్ళా వస్తాను, ఇతని యొక్క బాగోగులు నువ్వు చూసుకో,
ఇంకా ఎంత పడితే అంత ఇస్తానన్నాడు. దాన్ని ఏమన్నారంటే దాన్నే పరామర్శించడం అన్నారు. పరామర్శించడం అంటే ఎవరైనా ఒంట్లో బాగోపోతే ప్రార్థన చేస్తానని అనకుండా కొద్దిగా మందులకి ఏమైనా డబ్బులు ఇవ్వగలిగితే అది పరామర్శించటం. అది పరామర్శించటం. మామూలుగా రండి ప్రార్థన చేద్దాం రండి అని అక్కడికి వెళ్ళిపోకుండా వెళ్ళేటప్పుడు మాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎంతో డబ్బులు ఖర్చు అయ్యాయి కదా, వాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, వాళ్ళకి ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి కదా, నా వంతుగా ఒక 500 రూపాయలు సాయం చేస్తే ఏమైపోయిందని ముందుగానే 500 రూపాయలు లోపల పెట్టుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టడం. అది పరామర్శించడం అంటే. వాళ్ళకి మేడ ఉంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మిద్దులు ఉన్నాయి ఇవ్వాలి, వాళ్ళకి ఆపదలో ఉన్నారు ఇవ్వాలి, సాయం చేయాలి, పరామర్శించాలి. పరామర్శించడం అంటే ఏదో పండో కాయో ఏదో కొనుక్కొని ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళకూడదు సుమా. ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. నీ కాడ ఒక సంచి పెట్టుకో. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే నీకు తెలిస్తే బ్రదరు నా వంతుకు ఎదుగో నేను ఒక 1000 రూపాయలు ఫోన్పే చేస్తాను అతనికి అందజేయండి అని వెంటనే చెప్పాలి. లేదండి నా కష్టంలో ఉన్నాను. ఎప్పుడు కష్టంలోనే ఉంటావు, ఎప్పుడు సాయం చేస్తావు, చనిపోయిన తర్వాత. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, నీ జీవితంలో నీ యవ్వన కాలంలోని, నీ వయోజన కాలంలోని, నీ వృద్ధాప్య కాలంలో ఎప్పుడూ నీకు ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని వారు ఎవరు ఉండరు భూమి మీద. ముఖేష్ అంబానీకి కూడా సమస్యలు ఉంటాయి, ఎవరికైనా సమస్యలు ఉంటాయి. సమస్య లేని వారు అంటే ఎవ్వరూ ఉండరు. కానీ కష్టములో కూడా శ్రమలో కూడా మరొకరికి మనం సహాయపడాలి. అది దైవభక్తి గల హృదయం అంటే. దావీదుకు అలవాటయింది. దావీదు హృదయం అలాంటిది. అందుకే తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని ఆ కెయిలా కాపురస్తుల యొక్క ప్రాణాలు కాపాడడానికి అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ మన గురించి ఏం చెప్తున్నాడంటే మనందరం అవయవాలటండి ఒకరికొకరు ఏం చేసుకుంటాయట, పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఇక్కడ సంగతి చెప్తాను చూడండి. తక్కువ దానికి ఎక్కువ అంటే ఏంటో తెలుసండి, పేదవాళ్ళ చేతే పని చేయించుకుంటాడు దేవుడు. పేదవాళ్ళ చేత. నువ్వు చెప్పే మాట ఏంటంటే దాని దగ్గర ఏం చెప్తారు, నాకు పరిస్థితి పేదవాడి చేత చేయించుకుంటాడు. మన శరీరంలో ఈ కాలు చాలా పెద్దది, కన్ను చాలా చిన్నది. ఏది ముఖ్యమైనది? బాగా చాలా ముఖ్యమైనది. మీ అందరికీ మరొక సంగతి చెప్తున్నాను. బైబిల్లోని అపోస్తలుడైన పౌలు ఎన్నో పత్రికలు రాశాడు. సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు అంటే క్రీస్తు సంఘాల్లో చాలామంది దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి బాగా సహాయం చేస్తున్న, అతనికి బాగా సహకరించిన సంఘం ఏది? ఏ సంఘం బాగా సహాయం చేసింది? మాసిదోనియా సంఘం, ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘం. ఫిలిప్పి పట్టణంలో సంఘం గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలోని ఏమన్నారు? వారు నిరుపేదలై ఉండి పౌలును మాటికి అంటున్నారు, పౌలా నువ్వు చాలా ప్రాంతాలకు వెళ్తున్నావు కదా, ఎంతోమంది పేదవాళ్ళని కనబడతారు కదా, మేము నిరుపేదలమైనప్పుడు కూడా మీకు ఏదో ఒక వస్తువులు ఇస్తాం, వాళ్ళకి అందజేయి చెప్పు వెళ్ళు అని ఆ చిన్న వాళ్ళు పెద్ద సహాయం చేశారు. దైవభక్తి గల హృదయం. చిన్నవాటికే దేవుడు అత్యధిక. నేను పేదవాడిగా వచ్చాను చర్చిలో కంటే, అయ్యా నీ అవసరాలన్నీ దేవుడు తీర్చుతాడు. ఆమేన్, తీర్చుతాడు. ఏమీ నీకు తక్కువ చేయడు. కానీ నీ పేద స్థితిలోనే నువ్వు చేయగలుగుతావు. శ్రమలోనే చేయగలుగుతావు. ఇప్పుడు సౌలు రక్షించగల సమర్థుడా, దావీదు రక్షించగల సమర్థుడు? చెప్పండి. ఎవరమ్మా? ఎవరు రక్షించగలరు? సౌలా, దావీదా? సౌలు దగ్గర సైన్యం ఉంది, అతను రాజు. దావీదు ఏమాత్రం మామూలు. కానీ దావీదులో అలాంటి హృదయము అతనికి విజయాన్ని ఇచ్చింది. అంతే. తండ్రి నేను సహాయం చేయగలనన్న ఆశ ఉందయ్యా, 100 మందికి సహాయం చేయాలనుకున్నాను, నాకు డబ్బులు ఇవ్వయ్యా అంటే నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఆ హృదయం ఉంటే నీకు పరలోకం నుంచి కుమ్మరిస్తాడు దేవుడు సహాయాన్ని. నీకు ఆ మనసు లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్న నువ్వు డబ్బులు తీయవే, లక్షలు బ్యాంకులో ఉన్న డబ్బులు తీయవే. ఎందుకంటే నీకు ఆ హృదయం లేదు, ఇతనికి ఆ హృదయం లేదు.
ఇతను ఎంతసేపు ఇతను చంపాలని చూస్తున్నాడు తప్ప ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఇతడికి సహోదరుడు అవుతాడు, సహోదరునే చంపాలనుకుంటున్నాడు ఇతను. చెడ్డ మనస్సు, చెడ్డ హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదుకి శక్తి ఏమీ లేదు. దావీదుకి హృదయము చాలా శక్తి గలది. మన హృదయంలో ఉండాలి, హృదయ ప్రేరేపణ కలగాలి. అందుచేతనే ఈ భూమి మీద క్రైస్తవులుగా ఏర్పరచబడిన మనం ఎంత ధన్యులు అనుకుంటున్నారు. సంఘములో మనందరం అవయవాలము. ఎవరికి చిన్న కష్టం వచ్చినా మనం వెంటనే రెస్పాండ్ అవ్వాలండి. ఏమైనా సహాయం చేయమంటారా బ్రదర్, ఎవరికైనా ఏమైనా ఇవ్వమంటారా బ్రదర్ అని మాటికి అడగాలి. సువార్తికుడు అడగడం కాదు, అమ్మా పలానా వాళ్ళ సహాయం కాదు, మనమే అడగాలి. బ్రదర్కి ఏమైనా సాయం చేద్దామా, ఎక్కడైనా ఇబ్బందులు పాలవుతున్న వారు ఉన్నారు, సేవ జరగాలి అని మనమే వాడిని బ్రతిమాలుకోవాలండి. ఎందుకంటే మన అవసరాలు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు 26వ వచనం చదువుతున్నాను. కాగా ఒక అవయవము శ్రమ పడునప్పుడు అవయవములన్నీ వాటితో కూడా శ్రమ పడును. ఏండి, వాటితో కూడా ఏమవుతాయండి? శ్రమ పడతాయి. ఒక కాలు విరిగింది అనుకోండి, మొత్తం శరీర బరువు అంతా ఏ కాలు మీద పడుతుంది? రెండో కాలు మీద పడేటప్పుడు రెండో కాలు నేను మొయ్యలేనంటే రెండో కాలు మీద నిలబడ్డాను ఇలాగ ఎంతోసేపు, అప్పుడు కొద్దిసేపు వంగి ఈ చేతులు రెండో ఇలా ఆనుస్తాను. అప్పుడు ఈ బరువుని ఈ 2 చేతులు ఈ కాలు కూడా మోస్తుంది. ఆ శ్రమను అందరూ పంచుకుంటున్నారు. ఒక కాలు విరిగిపోతే, అవయవానికి ఏదైనా ఒక దానికి గాయమైతే మిగతావన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ఒక దానికి ఘనత వస్తే మిగతావన్నీ సంతోషిస్తున్నాయి. దావీదు, ఈ కైలావాసులు నా బ్రదర్స్, నా సిస్టర్స్, వారు నేను కాపాడిపోతే ఎలాగా? తమ్ముడు ఆపదలో ఉన్నాడు, నేను వెళ్ళకపోతే ఎలాగా? చెల్లి ఆపదలో ఉంది, వెళ్ళకపోతే ఎలాగా? అన్న ఆపదలో ఉన్నాడు, వెళ్ళకపోతే ఎలాగా? అయ్య ఆపదలో ఉన్నాడు, వెళ్ళకపోతే ఎలాగా? అమ్మగారు ఆపదలో ఉన్నారు, వెళ్ళకపోతే ఎలాగా? అట్టి మనస్సు, అట్టి హృదయం దావీదులో ఉంది. సౌలు రాజే, ఆయనకు ఆ హృదయం లేదు. లక్షణం ఏమిటంటే, తన కార్యముల గూర్చి కాక ఇతర కార్యాల గురించి ఆలోచించును. దావీదు తన కార్యములను గూర్చి తాను రక్షించబడాలి, నేను కాపాడబడాలని గాక ఇతరులు అంటే కైలావాసులు ఇతరులను కార్యములను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆలోచించుట, ఇది సూత్రం. కొత్త నిబంధనలో కూడా చెప్పబడి ఉంది. ఒక అవయవము 12లో 25, 27లో ఒక అవయవము అంటే సభ్యుడు శ్రమలో ఉన్నప్పుడు మిగతా అవయవాలు శ్రమ పడతాయి, శ్రమపడును. అది విషయం. దావీదు బాధింపబడి వారి పట్ల అక్కర గలవాడై ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. మరొక సంగతి చూద్దాం. దేవుని హృదయము బాధతో ఉన్నవారి పట్ల ఎలా ఉంటుందో కీర్తన కూడా రాశాడు చూడండి. 86వ కీర్తన. అంటే దేవుడి హృదయం కూడా అలాంటిదే. అందుకే దేవుడి హృదయం దావీదు హృదయం ఒకటే. 86వ కీర్తన చూడండి, అది దావీదు కీర్తనే. 6వ వచనం లేకపోతే 5వ వచనం చదవండి. 5వ వచనం. అమ్మ అందరూ చూడండి. ప్రభువా అంటే దేవుడా, ఏమని అంటున్నాడు? నీవు దయాళుడు అంటే ఇక్కడ చూడండి, సంబంధం చూడండి. అంటే పైన దేవుడు ఉన్నాడు, కిందన దావీదు ఉన్నాడు. దావీదు కింద కొంతమంది ఆపదలో ఉన్నవారు. ఏమండి, దావీదు కూడా ఆపదలో ఉన్నాడా లేడా? ఏమండి, దావీదు ఆపదలో ఉన్నాడా లేదా? ఉన్నాడు.
ఇప్పుడు దావీదు కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను ఆపదలో ఉండేటప్పుడు, అమ్మా ఇటు చూడండి, నేను ఆపదలో ఉండేటప్పుడు దేవుడా, ప్రభువా, నువ్వు దయగలవాడవయ్యా, దయాదాక్షిణ పూర్ణుడవయ్యా, నేను ఆపదలో ఉండేటప్పుడల్లా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? చూడండి, ఏం చేస్తున్నావు? కాపాడుతున్నావు. కాబట్టి నాకు ఏమర్థమైందంటే, ఎవరైనా ఒకరు ఆపదలో ఉంటే నేను కూడా కాపాడాలని నాకు అర్థమైంది. సూత్రం అర్థమైందండి. ఇప్పుడు దావీదు పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు దావీదు ఆపదలో ఉండేటప్పుడల్లా దేవుడు కాపాడాడా లేదా? కాపాడాడు, ప్రతి క్షణం కాపాడాడు. ఇప్పుడు దావీదుకి ఏమర్థమైందంటే, ఎవరైనా ఆపదలో ఉన్నవారి గురించి నాకు తెలిసిన వెంటనే నేను వెళ్ళి కాపాడుతాను. విన్న సంగతి, శత్రువుల మీద పడ్డారు అనే సంగతి వినగానే, అయ్యో నా సహోదరులు ఆపదలో ఉన్నారు, నేను ఆపదలో ఉండేటప్పుడు ఎన్నో మార్లు దేవుడు నన్ను చాలాసార్లు కాపాడాడు, కాబట్టి ఆయన కృప నేను మర్చిపోలేను, ఆయన దయాళుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృప అపరిమితమైనది, నన్ను ఎన్నోసార్లు కాపాడాడు. కాబట్టి ఇక ఎవరైనా ఆపదలో ఉన్నారనే సంగతి నాకు తెలిసిన వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోతాను. అది దైవభక్తి గల హృదయము. ఒకసారి చదవండి, 5వ వచనం చదవండి. ఏమన్నాడు? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు. ఎప్పుడైనా క్షమిస్తాడా? క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. నీవుకు మొరపెట్టు వారు అందరి ఎల్లా కృపాతిశయం. అంటే ఎన్నిక లేకపోయినా ఏం చేస్తావు? మొరపెట్టిన వెంటనే సహాయము పంపించేస్తావు. మనకు సహాయం చేస్తున్నాడు లేదా? దేవుడు చేస్తున్నాడు. మరొక వచనం చదవండి, అందులోని 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఏమండి, నా ఎడల చూపిన కృప. ఇప్పుడు దావీదుకి ఎలా ఉందంటే, అతడు ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు అతని ప్రాణం పోయే సమయంలో ప్రాణాన్ని కాపాడేస్తున్నాడు దేవుడు. అందుకు అంటున్నాడు దావీదు, దేవా, నా ఎడల కృప, నువ్వు చూపించే కృప చాలా అధికమైనది కదా, మరి నేను ఎవరికైనా కృప చూపించొద్దా? నేను ఎవరికైనా సాయం చేయొద్దా? నేను కొద్దిగా సాయం చేస్తాను వాళ్ళకి. దావీదుకి దేవుడి దగ్గర నేర్చుకున్నది అది. దేవుడు ఎలాంటి వాడో దావీదుకి తెలుసా తెలీదా? తెలుసా తెలీదమ్మా? బాగా తెలుసు. దేవుడు ఎలాంటి వాడంటే, నా పట్ల ఎన్నోసార్లు నేను ప్రమాదంలో ఉండేటప్పుడు నన్ను కాపాడాడు ఆయన. మరి ఒకరు ప్రమాదంలో ఉంటే కాపాడవలసిన బాధ్యత మరి నేను తీసుకోవద్దా? నేను సహాయం చేయొద్దా? 13వ వచనం చదవండి. ఏమన్నాడు? నా దేవా, అధికమైనది. అంటే దేవుడు దావీదు పైన అధికమైన కృప చూపుతున్నాడు. చూపాడు ఆల్రెడీగా అధికమైన కృప. అంటే ఎలాగ పాతాళ పగాధం నుంచి అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్ళిపోతారు కదండి. అంటే పరదేశు వేదన. ఎన్నోసార్లు దావీదు మీదకి అటాక్ జరిగిందా లేదా? జరగలేదా? జరిగింది. ఒకరోజు భోజన బల్ల ఎలా ఉంది? సౌలు భోజన బల్ల. సౌలు ఇక్కడ కూర్చున్నాడు, యోనాతాన్ అక్కడ కూర్చున్నాడు, దావీదు ఇక్కడ కూర్చున్నాడు. మంచిగా మాట్లాడుతున్నాడు. పక్క నీటి తీసుకున్నాడు, ఒక్కసారి వెలిగిస్తాడు. అసలు సౌలు ఎంత యుద్ధ నైపుణ్యుడు తెలుసా? 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికే ఈటిసిరితే చచ్చిపోతాడు అవతల వ్యక్తి. సీటు పక్కనే కూర్చున్న వాడి మీదకి ఈటిసిరితే ఈటి ఎందుకు తగలలేదు? అది పాతాళం నుంచి తప్పించబడటం అంటే. అది పాతాళం నుంచి తప్పించబడటం అంటే. లారీ మన ముందుకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు తప్పించబడ్డా మనం? ఎన్ని ప్రమాదాలు తప్పించబడ్డా మనం? ఆ లారీ మన మీదకి వచ్చేస్తే, ఆ బస్సే మన మీదకి వచ్చేస్తే ఎవరు తప్పించేది? ఎన్నిసార్లు పాతాళం వరకు వచ్చేసాం మనం? అది కృప కాదా? అది దేవుడు చూపించిన కృప కాదా? ఎన్నో మార్లు దావీదుని దేవుడు కాపాడాడు. దేవుడి యొద్ద నుండి అధికమైన కృపను పొందినవాడుగా అతను భావిస్తున్నాడు. అతనికి అర్థమైంది, ఆ భావన అతనిలో పనిచేస్తుంది. అయ్యో, ఎవరైనా ప్రాణాలు కోల్పోతూ ఉంటే
వారిని నేను కాపాడవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది, నా దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడని కెయిలా వారి మీదకి వెళ్ళి కెయిలా వారిని కాపాడాడు. అందుకు కాపాడాడు. అధికమైన కృపను పొందినవాడు. తర్వాత 16వ వచనంలో చూడండి ఒకసారి ఏమన్నాడు. 16వ వచనంలో, నా తట్టు తిరిగి నన్ను కరుణించు, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించు, నీ సేవకురాలు కుమారుని రక్షించు, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నాకు సహాయకుడిగా ఉన్నావు, ఆదరిస్తున్నావు. కావున దేవుడిలో ఉన్న గుణము ఎవరిలో ఉంది చెప్పండి? ఇప్పుడు దావీదులో ఉంది. దేవుడు ఎంతైతే అతని మీద కృప చూపుతున్నాడో అలాంటి కృపను దావీదు కూడా మిగతా వారికి చూపిస్తూ ఉన్నాడు. అది దైవభక్తి గల హృదయము. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు దావీదు ఫిలిస్తీన్లు శత్రువులు, అలాగే దావీదుకి ఇప్పుడు శత్రువుగా ఎవరున్నారు? సౌలు కూడా. అంటే యేసుప్రభు కొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీ శత్రువులను, మత్తయి సువార్తలో చెప్పాడు కదా, మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసం. ఎస్. ఇప్పుడు చూడండి, దావీదుకి తన వారే కాకుండా శత్రువులన్నా కూడా కనికరం గలవాడు. అది ఆయనలో ఉన్న గుణం. అది దైవభక్తి గల హృదయం. ఎలాగో చూద్దాము. అంటే దావీదుకి కేవలము ఇంతవరకు ఇశ్రాయేలు కాపాడాడని చదువుతున్నాం కదా, ఇక్కడికి వెళ్దాము, సౌలు దగ్గరికి వెళ్దాము. దావీదుకి సౌలు వెంటాడుతున్నా కూడా దావీదుకి సౌలు పట్ల ఎంత కనికరం ఉందో ఒకసారి జాగ్రత్తగా 1 సమూయేలు గ్రంథము వెళ్ళండి, వెనక్కి వెళ్దాము. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 23 తర్వాత 24 చూడండి. 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరు కోసారు? ఎవరి యొక్క వస్త్రాన్ని ఎవరు కోసారండి? జాగ్రత్తగా గమనించండి. స్పాట్ ఏంటంటే, ఎక్కడంటే స్థలం ఎన్గేది గుహ. సౌలు వెంటాడుతున్నాడు. పెద్ద గుహ, ఇది ఏదో గుహ అనుకోండి, ఇది ఎన్గేది గుహ. ఈ గుహలో అప్పటికే ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు, దావీదు పక్కన అతనితో ఉన్న అనుచరులు అందరూ ఉన్నారు. పక్కనే గుహలో దాక్కున్నారు. గుహ అంటే చాలా పెద్ద ఉంటాయి, మన బొర్రా గుహలు ఉన్నాయి, చాలా పొడవుగా ఉంటాయి, చాలా లోపలికి వెళ్ళాలి. ఈ సమయంలో సౌలు ఏం చేశాడంటే, వాళ్ళతో పాటుకు వస్తూ అతని కాలకృత్యాలు తీర్చుకోవడానికి గుహలోకి వచ్చాడు. అదండి ఇతను సౌలు. ఒక్కడే వచ్చాడు, ఇంకెవరు రాలే. ఇది సందర్భం. ఎన్గేది గుహ అనేది ఒకటి ఉంది. ఆ గుహలోకి అప్పటికే ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు, దావీదుతో పాటుగా దావీదు యొక్క అతను ఎవరైతే సైన్యాన్ని తయారు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. ఆ సమయంలో సౌలు శంఖానువర్తనం అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ లోపలికి వచ్చేసాడు. ఒక్కడే వచ్చాడు. మరి పెద్ద అంగీలు ఉంటాయి, పొడవుగా వస్త్రాలు ఉంటాయి. అప్పుడు దగ్గరికి వెళ్ళి చెంగు కట్ చేశాడు, చిన్నది మొక్క, సాక్ష్యం కోసం. అంటే నువ్వు నాకు దగ్గరగా వచ్చావని చెప్పడం కోసం. వినండి, అప్పుడు అలాగ కోసినందుకు కూడా దావీదుకి ఏమనొచ్చింది? మనసు బాధపడింది. అయ్యో, అతన్ని అనవసరంగా చెంగు కోసేనే అని బాధపడ్డాడు. 10వ వచనం చదవండి. ఇప్పుడు 10. ఇప్పుడు సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోయాడు, శంఖానవర్తనం అయిపోయింది, కాలకృత్యాలు అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు, ఎక్కడ దూరంగా ఉన్నాడు. ఈ గుంపు అంతా బయటకు వచ్చారు. వాళ్ళు ఒక ఎత్తైన స్థలంలో నిలబడ్డారు, అవతల వాళ్ళు నిలబడ్డారు చాలా దూరంలో. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆలోచించుము, ఈ దినాన్న యెహోవా ఎక్కడ అప్పగించాడు అంటే, గుహలో సౌలు దావీదును చూశాడా? చూడలేదు. దావీదు సౌలును చూశాడా? చూశాడు. దావీదు చూశాడు రాజుగారిని. రాజుగారు మాత్రం దావీదును చూడలే. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రసంగం చెప్తున్నాడు ఇలాగని, సౌలా ఇదిగో ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి. ఇప్పుడు
ఈ దావీదు ఇక్కడికి వెళ్ళగానే ఈ మిగతా వాళ్ళందరూ అంటున్నారు, చంపే తొందరగా, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, వీడిని చంపేసేయి అని ఎవరు అంటున్నారు? పోనీ అతనికి మనసులో లేదు, పక్క వాళ్ళందరూ చెప్తే ఏమవుతుంది? మనకు బలం వస్తుందా రాదా? వచ్చేస్తుంది. టెంప్ట్ అవుతాం, తప్పు చేస్తాం. మనం ఏదైనా ఒక చెడ్డ అలవాటు కూడా ఎలా నేర్చుకుంటామంటే, మామూలుగా ఒకరు ప్రేరేపిస్తారు, వద్దు అంటాము. ఒరే నేను ఒక్కటి చెప్తే వాడు వినడు, కానీ మనందరం కలిసి చెప్తాంరా వింటాడు అని అనేసి 10 మంది స్నేహితులు వచ్చి మధ్యలో కూర్చోబెట్టి, చూడరా మేము త్రాగుతున్నాం, త్రాగు అంటే నెమ్మదిగా వాడు అయిపోతాడు. తర్వాత ఎంతమంది దావీదుని ప్రేరేపిస్తున్నారు చంపమని? అందరూ చెప్తున్నారు, నువ్వు చంపాడు, నీ శత్రువు, నువ్వు ఆయన చంపేయనంటే అప్పుడు దావీదు అంటున్నాడు, ఇలాగ అన్నాడట, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను ఖచ్చితంగా చెప్పేశాను వాళ్ళతో. ఎందుకు చంపలేదండి? ఆయన ఎవరు? దేవుని చేత అభిషేకము. మరి వీళ్ళందరికీ తెలియదా అతను దేవుని చేత అభిషేకం పొందినవాడని? మరి వీళ్ళు ఎందుకు చంపమంటున్నారు అతన్ని? వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఇశ్రాయేలీయులే, వాళ్ళు కూడా దేవుని ప్రజలే. మరి అందరిలో ఎందుకు ఆ మనసు లేదు? అందరిలో ఆ మనసు లేదు. దావీదులో మనసు ఉంది. దావీదు దైవ హృదయం గలవాడు. నిన్ను చంపను, నిన్ను కరుణించాను అంటే దావీదు శత్రువు ఎల్ల కూడా ఏం కలవాడు? కనికరం గలవాడు. దావీదు శత్రువుల ఎడల కనికరము గలవాడు. దావీదు కనికరం అనే గుణం ఎవరిదండి? ఎవరిది? దేవుడిది. ఆ కనికరం ఎవరిలో ఉంది? దేవుని యొక్క కనికరం ఎలాంటిదో చెప్పమంటారా? శత్రువుల పైన కూడా కనికరం చూపుతుంది దేవుడు. అలాగే దావీదు దాన్ని నేర్చుకున్నాడు, శత్రువులను సైతం కనికరిస్తున్నాడు. అందుకే 19వ వచనం చదవండి. ఇప్పుడు 24:19 ఏముందో చదవండి. ఒకనికి, ఇది ఎవరు అంటున్నమాట? దావీదుతో సౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దొరికిన యెడల. ఎవరు అంటున్నారు ఈ మాట? ఏమండి, ఎవరు అంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. 19వ వచనంలో అంటున్నాడు ఆ మాట. సౌలు ఏమంటున్నాడంటే, ఒకనికి తన శత్రువు దొరికితే మేలు చేసి పంపేస్తాడా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. సౌలు మాటలు ఇవి. ఎక్కడైనా శత్రువు దొరికితే తల ఏదో నరికేసి ఆ తల పట్టుకుని అందరికీ చూపిస్తారు, ఇగో వీడు ఎప్పటి నుంచో నా కోసం తిరుగుతున్నాడు, నేను చంపేశానని చూపిస్తారు అందరికీ. కానీ సౌలు అంటున్నాడు, ఒకడికి శత్రువు దొరికితే మేలు చేసి ఎవరైనా పంపిస్తారా? మేలు చేసి పంపిస్తారా? పంపించరు కదా. పైన కూడా చూడండి, పైన ఏమన్నాడు? 17-18 వచనాల్లో దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై అన్నాడు. మారు మనసు మాత్రం పొందలేదు ఆయన, అలా చెప్పడమే. కొంతమంది మనసు మార్చుకోరు, క్షమించే మనసు మామూలుగా ఉంటారు. ఇతను కూడా అంతే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటాడుతాడు చంపడానికి. కానీ దావీదు హృదయం మాత్రం దైవికమైన హృదయము, దైవ మనస్సు. దేవుని మనస్సు ఎలాంటిదో దావీదు మనస్సు అలాంటిది. కాబట్టి సౌలు యొక్క ప్రాణం నిజంగా ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఇప్పుడు దావీదు చేతిలోకి వెళితే దావీదు ఒక్క మాట చెప్తే చాలు సౌలును చంపేవచ్చు. కానీ శత్రువుని కూడా చంపడం తప్పని అతను అభిషేకించబడిన వ్యక్తి అని గ్రహించి అతనికి అన్యాయం చేయకుండా, ఏ నష్టం చేయకుండా ఆయన వదిలిపెట్టి వేశాడు. కావున మనం నేర్చుకున్న మొదటి పాయింట్, దేవుళ్ళో ఏముంది? కనికరం ఉంది. దేవుళ్ళో ఏముంది? బాధింపబడిన వారిని చూస్తే వారికి ఖచ్చితంగా వారి అక్కర తీరుస్తాడు దేవుడు. అలాంటి హృదయం ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. దేవుని యొక్క హృదయం గురించి కొత్త నిబంధనలో తీతు రాసిన పత్రిక
3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. అంటే దేవుడు కూడా మన మన విషయంలో ఏం చేశాడు అనే విషయాన్ని తీతు రాసిన పత్రిక చదువుకొని మనం ముందుకు వెళ్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపంటే ఎప్పుడు మునుపంటే ఎప్పుడండి అమ్మా? మునుపంటే ఎప్పుడు? లోకంలో ఉండేటప్పుడు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకు భోగాలకు దాసులము. ఇవన్నీ మన లక్షణాలు. దుష్టత్వం నందును అసూయందును కాలం గడిపాం, అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించి ఉన్నాము. చూడండి మన జీవితం ఎలాంటిదో. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మునుపంటే లోకంలో ఉన్నటప్పుడు, సంఘంలోకి రాకముందు మనం ఎలాంటి వారమంటే అవివేకులం 1వ నెంబరు, అవిధేయులం 2వ నెంబరు, మోసపోయిన వారం 3వ నెంబరు, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమే ఉన్నాం 4వ నెంబరు, దుష్టత్వనందును అసూయందును కాలం గడిపాం 5వ నెంబరు, అసహ్యులం 6వ నెంబరు, 7వ నెంబరు, ఒకరినొకరు ద్వేషించి ఉన్నవారము. ఇది మన జీవితం పూర్వం లోకంలో ఉన్నప్పుడు. ఓకేనండి. ఇలాంటి వారిగా మనం ఉండేటప్పుడు ఒకవేళ దేవుడు అలాగే మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతాం? ఎక్కడికి వెళ్తాం మనం? పాపంలోనే ఉన్నాం. ఇప్పుడు పాపంలో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నష్టపోతాం కదా. అంతే కదండి, నష్టపోతాం. అందుకే దేవుడు మనల్ని అభిషేకించాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, అలాగ ఉన్న మన కొరకు ఎవరు వచ్చారట? 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? శరీరధారిగా. యేసు ప్రభువు వారు వచ్చింది ఎందుకు? శత్రువులుగా ఉన్న మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఇక్కడ శత్రువుగా ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. ఎవరు క్షమించారు? ఎవరు కరుణించారు? దావీదు కరుణించాడు. లోకంలో ఉండేటప్పుడు కూడా మన పరిస్థితి అదే. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేవుడు ఆ యేసు ప్రభువుని పంపించి 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. తనంటే ఎవరు? దేవుడి యొక్క కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు చెప్పండి, దేవుళ్ళో కనికరం ఉందా లేదా? అతనిలోనే కనికరం లేకపోతే మనమందరం ఏమవుతాము? చెప్పండి, ఏమవుతాము? ఎలా ఉండిపోతాము? అవివేకులుగాను, అవిధేయులుగాను, మోసపోయిన వారుగాను, దురాశలకు భోగాలకు దాసులుగాను, దుష్టత్వంలోని అసూయలోని కాలం గడిపేవారుగాను, అసహ్యులుగాను, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇంకానే బ్రతుకుతూ ఉండేవారము. అలాంటి జీవితం మీకొద్దు, అలాంటి బ్రతుకు మీకొద్దు. మీరు అవివేకులుగా ఉండొద్దు, అసూయపరులుగా ఉండొద్దు, ద్వేషపరులుగా ఉండొద్దు, మీరు చెడుతనాన్ని జరిగించొద్దు అని ఒక్కసారి నీటిలో ముంచి బయటకు తీశాడు. ఇప్పుడు మనలో ఏమి ఉండకూడదు? అసూయ, ద్వేషం, అవివేకం, భోగాలు, దురాశలు, ఇలాంటివన్నీ ఉండకూడదు. కానీ ఆ కాలం అయిపోయింది. ఆ కాలం అజ్ఞాన కాలం. ఒకవేళ ఆ కాలం అయిపోయింది, తెలియక జరిగిపోయింది. తెలిసింది కదా, మనల్ని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా ఆయన కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు 6వ వచనం చూడండి, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులమై అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఈరోజు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. ఆనాడు ఆత్మ ఎవరి మీద ఉంచాడు? మొదటి రాజు ఎవరండి? సౌలు కదా. సౌలుని అభిషేకించాడంటే ఇతని మీద ఏముంటుంది? ఆ ఆత్మ ఉండటం వల్లే దావీదు ఏమన్నాడు? నేను ముట్టుకోను, నిన్ను చంపను అని అన్నాడు. ఈరోజు మన మీద కూడా ఆ ఆత్మ నిలుచున్నాడు. అందుకే దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తూ కాపాడుతున్నాడు. లేకపోతే ఈ ఆదివారం మనం చర్చకు రాము. ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు ఆయన. దావీదు ఆ రోజే ఆ ఎన్గేది గుహలోనే సౌలును చంపేవలసింది. అందరూ ప్రేరేపిస్తున్నారు, చంపేయండి అని.
దావీదు ముట్టుకోలేదు ఆయన్ని. కేవలం నువ్వు అభిషేకించబడిన వాడివి, నేను ఏమి ముట్టుకోను. మనం అభిషేకించబడిన వారు. ఈరోజు మనల్ని దేవుడు అభిషేకించాడు. ఆయన పునరుజ్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మన నీతిమంతులుగా చేశాడు. ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచటం ద్వారా మనం నిత్య జీవానికి వారసును అవ్వాలని, ఒక దినాన్న ప్రభువుని ఎదుర్కోవాలని ఇంకా భూమి మీద మనల్ని ఇలా సజీవులుగా ఉంచుతున్నాడు సుమా. అది మనం గుర్తుంచుకోవాలి. ఎంత కనికర సంపన్నుడు, ఎంత కరుణా సంపన్నుడు ఆయన. మనలో ఏ హృదయం రావాలని ఉంచాడు భూమి మీద? అగో పెట్టుకున్నాం కదా. ఏ హృదయం రావాలి? మనలో దైవభక్తి గల హృదయం మనలో రావాలి. చివరిగా మనం ఒక మాట చదువుకొని ఈ పాఠాన్ని, మొదటి పాయింట్ను మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి, చదువుకుందాము. అయినను ఏ సంపన్నుడు? అబ్బా, ఆ మాట అద్భుతమైన మాట అండి. దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడటండి ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు. మనం చనిపోయిన వారికి ఉంటే బ్రతికించాడండి. కరుణా సంపన్నుడు దేవుడు. కరుణా సంపన్నుడు దేవుడు. ఏం చూపువాడు? కృప చూపువాడు దేవుడు. కనికరము గలవాడు. కనికరము గలవాడు దేవుడు. అక్కరలో ఉన్నవారికి ఏం చేస్తాడైనా? సహాయం చేయువాడు. చదవండి. మనము పూర్వం ఏమై ఉన్నామంటే చనిపోయిన వారమై ఉన్నాం. వాస్తవంగా మనం చనిపోయిన స్థితి మంది. ఇంకోటి అన్నాడు, మహాప్రేమ చేత బ్రతికించాడు. అంటే ఇక్కడ కూడా ఏమండి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అలాగే దావీదుకు కూడా ఎలాంటి మనసు ఉందంటే, చంపే అవకాశం ఉంది కానీ చంపటం లేదు. ఈయన వాస్తవంగా చూడాలంటే ఇతను చంపబడ్డానికి అర్హుడే కదా? కాదా? అర్హుడే. ఎందుకంటే ఇతను ఎవరిని చంపడానికి చూస్తున్నాడు? దావీదుని చంపడానికి చూస్తున్నాడు. కాబట్టి ఇతను అర్హుడే. అందుకే కొత్త నిబంధనలో కూడాను పౌలు గురించి ఒక మాట ఉంది. దేవుడు అంటాడట పౌల్ని, అతను చంపడానికి వెళ్తునేటప్పుడు, మనుషులందరినీ, సంఘ సభ్యులందరినీ చంపడానికి వెళ్ళేటప్పుడు, హింసించడానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, మునికోలలకు ఎదురు తన్నువాడు ఎవడు? దేవుడికి ఎదురుగా వెళ్తే మనం నష్టపోతామా, లాభం పొందుతామా? నష్టపోతాం, లాభం పొందాం. మునికోళ్ళకు ఎదురు తన్నడు వాడు ఎవడు? కావున ఈ భూమి మీద నాకు ఆ హృదయం కావాలి నాయనా. నేను ఆ హృదయం సంపాదించుకోవాలి. దేవుడు దావీదు కోసం ఎలా అడ్రస్ చేశాడు చూడండి. ఎలాగా అతను చెప్తున్నాడంటే, తన చిత్తానుసారమైన మనసు గలవాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్తున్నాడు. ఏంటి ఆయన ఇష్టం అంటే? ఆయన చిత్తం అంటే, ఎవరైనా బాధింపబడే వారి పట్ల నువ్వు ఆసక్తి కలిగి వారిని కాపాడాలి. నేను కూడా అంతే, నేను అలాగే కాపాడుతాను దేవుడు అంటున్నాడు. నువ్వు కూడా అలా కాపాడుతున్నావు కాబట్టి నువ్వు నా ఇష్టానుసారమైన మనుషులు. నువ్వు కూడా శత్రువుల పట్ల కనికరం చూపుతున్నావు. ఇగో దావీదు సౌలు పట్ల కనికరం చూపించాడు. అలాగే నేను కూడా శత్రువుల పట్ల కనికరం చూపుతున్నాను. కావున ఈ భూమి మీద ఉన్నంతకాలము మనం సంపాదించుకోవాల్సిన హృదయం ఏ హృదయం అంటే దైవభక్తి గల హృదయము. అలాంటి హృదయం సంపాదించుకుంటే మనకు ఖచ్చితంగా ఏమొస్తుందంటే కీర్తి వస్తుంది. అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. అలాంటి నిత్యమైన కీర్తిని మనందరం సంపాదించుకోవడానికి మనలాంటి వారిని దేవుడు సన్నిధిలో తీసుకొచ్చుకున్నాడు. మిగతా పాయింట్లు 5 పాయింట్లు ఉన్నాయి. ఇది మొదటి పాయింట్. ఇంకా మిగతా పాయింట్లు కూడా మనం ఒక్కొక్క వారంలో జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. నాయనా, నాలో ఇంకా హృదయం లేకపోతే ఇప్పుడే నేను వేడుకుంటున్నాను, నాకు ఆ హృదయం ఇవ్వు నాయనా అని మనం వేడుకొని అలాంటి హృదయాన్ని సంపాదించుకొని మనం చనిపోవాలి.
మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏమీ లేకుండా మనం వెళ్ళిపోతే నష్టపోతాము. ఎవ్వరము నష్టపోకుండా ఉండాలని దేవుడు మనతో మాట్లాడినందుకు అందరము దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకొంచు ఓపికగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము.